అందుకే కృతఘ్నస్య నివృత్తయే. ఇందుకు చిత్తస్య శుద్ధయే కర్మ, కృతఘ్నస్య నివృత్తయే. ఈ రెండిటి కోసం కర్మ చేయాలి. ఎవరు? మోక్షం మీద దృష్టి ఉన్న వాళ్ళు ఈ రెండిటి కోసం కర్మ చేయాలి. మోక్షం గురించి అవగాహనే లేదు, దృష్టి ఏమిటి? అవగాహనే లేదు. అటువంటి ఎప్పుడు ఏం చేయాలి? చేసి తీరాలి. అప్పుడు కూడా అప్పుడు వాడి ఉద్దేశంలో కర్మ ఎందుకు చేస్తున్నామంటే చిత్తస్య శుద్ధయే ఉండదు, కృతఘ్నస్య నివృత్తయే ఉండదు. అందులో పాపం పోవడం ఒకటి, అభీష్ట సిద్ధి ఒకటి. ఈ రెండు దానికోసమే కర్మను చేయాలి. సకామంగా సత్కర్మ ఆచరించి పాపం ఆచరించకపోతే ఉత్తమ లోకాలు వస్తాయి, తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది. ఆ కర్మల యొక్క ప్రభావం చేత ఆ జన్మలోనైనా నీకు వైరాగ్యము, భక్తి, జ్ఞానములు కలిపి ముక్తి పొందుతావు. కానీ కర్మ ఎప్పుడూ మనల్ని పతనం చెయ్యదు. ఇది తెలుసుకోండి. ఒకటి నరకాది లోకాల్లో పడకుండా కాపాడుతుంది, ఉత్తమ జన్మలు ఇస్తుంది. ఏది? సకామంతో చేసేవి.